మన మల్బెర్రీ ప్లాంట్ చూసారండి. నేను లాస్ట్ వీడియో కాకుండా బిఫోర్ వీడియోలోనే దీని ప్రోనింగ్ అయితే పెట్టాను కదా. ఎవరైనా వీడియో చూసుంటే ఒకసారి చూసిన వాళ్ళు ఉంటే ఒకసారి కామెంట్ చేయండి, లేదా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి చూడండి. సో నేను ఆ రోజు మొత్తం మోడులుగా చేసేసాను ఈ చెట్టుని. ఇప్పుడు చూడండి మొత్తము చిగురు అయితే ఎలా వచ్చిందో. చిగురుతో పాటు ఇది ఫ్లవర్ అండి. కాయలు కూడా ఇలానే వచ్చేస్తాయి. ఈ చెట్టుకున్న అసలు బెస్ట్ సొల్యూషన్, ఫ్రూట్స్ హెవీగా రావాలి అంటే ఇదేనండి. సో మీరు ఎంత మోడులుగా చేస్తే అన్నింత ఫ్రూటింగ్ అయితే ఎక్కువ వస్తుందండి. సో ఇదంతా ఫ్రూటేనమాట మల్బెర్రీ. అసలు చూడండి, అసలు ఫ్లవరింగ్ చూడండి ఎట్లా వచ్చిందో. మొత్తం ఎక్కడ వచ్చే ప్రతి ఆకు దగ్గర ఇది ఫ్లవరింగేనమాట. సో మొత్తం అదేను. చూసారు కదా. ఎవరైనా మల్బెర్రీస్ కాయట్లేదు అనుకునే వాళ్ళు ఇలా చెయ్యండి. సో చాలా బాగా, ఇదే ఇంకా బెస్ట్ సొల్యూషను. దీన్ని ఎంత ప్రోన్ చేస్తారో మీకు అంత హెవీ ఫ్రూటింగ్ అయితే వస్తుందన్నమాట. సో అది ఎవరైనా కొత్తగా చూస్తే, మీకు ఫ్రూట్స్ ఏమి రాకపోతుంటే ఇలా చేయండి. ఇక్కడైతే మనకు ఒక బీరకాయ అయితే వచ్చింది. అండ్ ఆ పైన కూడా ఉందండి, కానీ అది పైన అందదు. దాన్ని ఏం చేయాలో. సో ఇక్కడైతే ఒక కాయ అయితే వచ్చింది. ఇదైతే హార్వెస్ట్ చేసేసాము. సో ఇక్కడైతే కాకరకాయలు కూడా ఉన్నాయి. ఇవి కూడా అయితే హార్వెస్ట్ చేసేసుకుందాం. ఈ వైట్ కాకర అండి. సో ఇదైతే చూడండి అసలు పండిపోయింది. ఇంకా ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ ఉంది ఒకటి, ఇది కూడా అయితే కోసుకుందాం. అది అలా రాదు. ఇక్కడ ఒక కాయ వచ్చింది. ఇదిగో ఇక్కడ ఒక కాయ ఉంది ఇంకోటి. సో కాకరకాయలు అయితే ఇవి ఉన్నాయండి. అక్కడ 4 టమోటాలు కూడా కోసాను. ఇక్కడ ఒక టమోటా ఉంది, ఇది కూడా అయితే హార్వెస్ట్ చేసుకుందాం. మళ్ళీ పువ్వులు చూడండి అసలు భలే విచ్చుకొని ఉన్నాయి. ఇవి చూసారా, అంజీరు. ఇవి దీనికి సరిగా పోషకాలు అందక ఇలా బ్రేక్ అయిపోతుందండి ఫ్లవరు దీనికి. సో నేనైతే చూసాను అనమాట, సెర్చ్ చేశాను. సెర్చ్ చేస్తే నాకు దొరికిన పాయింట్ అయితే ఇది. దీనికైతే ఆ పొటాషియం అనేది ఈ ప్లాంట్కి సరిగా అందట్లేదు. సో దానివల్ల ఈ ఫ్రూట్స్ అనేవి ఏంటంటే బ్రేక్ అయిపోతాయి అంట ఇలాగా. సో అది దీనికి తగినంత పోషకాలు అయితే అందట్లేదు. సో చూడాలి దీనికి కూడా. ఇక్కడైతే 4 గోరుచిక్కుడుకాయలు కూడా ఉన్నాయి, అవి కూడా కోసుకున్నాం. ఈ 2 ఉన్నాయండి. ఆ బీరకాయ అయితే మనకు అందదు. సో ఇంకైతే ఈ ఫ్లవర్స్ అయితే కోసేసుకుందాం. ఇక్కడైతే ఒక వంకాయ కూడా ఉంది, ఈ వంకాయ కూడా తెంపుకుందాం. ఇక్కడ ఇంకొకటి ఉంది, ఇది సీడ్స్ వదిలేసానండి నేను, సీడ్స్ కావాలి కదా అని. అసలు పొనగంటి ఆకు చూడండి ఎంత ఫ్రెష్గా ఎంత బాగుందో అసలు. ఇదంతా అదేనండి 2 టబ్బులు అయితే. ఇక్కడ ఒక దోసకాయ ఉంది, ఇది కూడా కోసుకుందాం. ఇదేమి లాస్ట్ వీడియోలో కూడా చూపించాను. ఇదేమో చిన్న కాయలకే అయిపోతున్నాయి, ఎందుకనో ఇలా పండు వచ్చేస్తున్నాయి. ఈ దోసకాయ కూడా ఇక్కడైతే పెట్టేశాను. ఇవి స్వీట్ స్టార్ ఫ్రూట్స్ అండి. అసలు చూడండి ఎలా రాలిపోతున్నాయో ఇవి. అసలు మొత్తం ఇవి స్వీట్ స్టార్ ఫ్రూట్ అన్నమాట. అసలు ఎన్ని కాయలు అయితే వచ్చినాయో కానీ ఏం నిలబడలేదు, మొత్తం పోయినాయి. అసలు ఇట్లానే రాలిపోతున్నాయి మొత్తం. పూలు అయితే తెంపుకున్నాము, మల్లెపూలు. ఇదొక రకం మల్లె అండి.
ఇది ఒక రకం మల్లె చూడండి, ఇది ఒక రకం. ఇది ఒక రకం మల్లె, ఇది సింగిల్ పెటలే అన్నమాట. ఇది ఇంకొకటి, ఇవి మన విరజాజులు. సో నేను లాస్ట్ వీడియోలో చెప్పాను 4 రకాలు ఉన్నాయి అని, ఆ 4 రకాలు ఇవే అనమాట. దానిమ్మకాయలు అయితే అసలు భలే వచ్చినాయండి ఈసారి, చాలా బాగా పడినాయి. మల్లెపూలన్నీ అయితే ఈ రోజైతే చాలా తక్కువ వచ్చాయండి. ఈ రోజైతే ఆకుకూర అయితే ఒక రకం అయితే తెంపుకుందాం. ఇదైతే ఇక్కడ బచ్చలాకు ఉంది, సో ఈ బచ్చలాకు అయితే తెంపుకుందాం. ఇక్కడైతే మన బ్లాక్ జామ చూడండి వచ్చేసినాయి కాయలు అయితే. సో ఒక 3 కాయలు అయితే ఉన్నాయి, ఆ 3 అయితే మనం ఈరోజు హార్వెస్ట్ చేసేసుకున్నాం. ఈ ఇయర్ ఎందుకనో ఈ బ్లాక్ జామ చాలా చాలా తక్కువ అండి లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే. లాస్ట్ ఇయర్ అయితే అసలు ఎన్ని కాయలు వచ్చాయో. సో దీనికి ఈ ఫంగస్ అనేది ఈ సమ్మర్లో అసలు కామన్ అండి. అసలు మనం దాని అంతటా అదే పోతుంది, ఏం కాదు. ఇక్కడైతే ఒక 2 కాయలు ఉన్నాయి, ఇవి కూడా అయితే కోసుకుందాం. అసలు ఎంత లిమిట్గా కాస్తున్నాయి అంటే అంత లిమిట్గా కాస్తున్నాయి కాయలు అయితే. సో వచ్చిన 3 అయితే చాలా బాగా వచ్చినాయి. నేను కట్ చేసి కూడా చూపిస్తాను మీకు. సో ఈ లెమన్ ఎప్పుడెప్పుడు పండిద్దా అని చెప్పి నేను మొన్న వర్షం పెద్ద గాలి అయితే వచ్చింది, ఆ గాలికి రాలిపోతాయి అనుకున్నా పాపం. కానీ స్ట్రాంగ్గా చెట్టుకే అలానే ఉన్నాయి, ఒక్క కాయ కూడా రాలేదు అసలు. చాలా చెట్టుకి అసలు భలే అనిపించింది అనమాట. నేనైతే ఎక్స్పెక్ట్ చేసా ఈ లెమన్స్ అయితే ఈ రోజుతో అయిపోయినాయిలే, నేను హార్వెస్ట్ చేయకుండానే గాలికే మొత్తం రాలిపోతాయి అనుకున్నాను. బట్ అలా ఏం జరగలేదు, అసలు ఒక్క కాయ కూడా అయితే రాలేదన్నమాట. సో ఐఎమ్ సో హ్యాపీ ఆ విషయంలో అయితే. పండకుండా ఇవి అంత మంచిగా అనిపించట్లేదండి, మంచి ఎల్లోకి వస్తేనే బాగుంటున్నాయి అన్నమాట. మనకి సపోటా అయితే మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. ఇటు సైడ్కి వచ్చే వరకు ఇది టర్కీ అంజీర్ అండి, ఒక కాయ వచ్చింది. సో ఇది కూడా అయితే మనం హార్వెస్ట్ చేసుకుందాము. నార్మల్ అంజీరు, ఈ టర్కీ అంజీర్ ఏంటంటే కొంచెం చప్పగా అనిపిస్తుంది అసలు నార్మల్ అంజీర్తో పోల్చుకుంటే. మన గార్డెన్లో ఫస్ట్ డ్రాగన్ చూడండి, అది ఎటు ఫెన్సింగ్ అవుట్ సైడ్ ఎక్కడో ఉంది అసలు. నేను జూమ్ చేసి చూపిస్తా చూడండి. ఫస్ట్ కాయండి డ్రాగన్, పింక్ డ్రాగన్ అనమాట మనది. సో ఫస్ట్ ఫ్రూటు చూద్దాం. ఈ కాయ ఇక్కడైతే పెట్టేసుకుందాం. నాకెందుకో ఈరోజు ఈ దానిమ్మకాయలు కూడా కోసుకోవాలి అనిపిస్తుంది. మా బాబుకి చాలా ఇష్టం ఈ కాయలు అయితే. సో వాడి కోసమే వాడు అడుగుతూ ఉన్నాడు అన్నమాట, వాని కోసమే తెంపుతున్నాను. చూద్దాం. నేను మ్యాక్సిమం లైట్ ఎల్లోగా ఉంటే సారీ లైట్ పింకిష్లోకి రావండి ఇవి, ఎందుకంటే ఇంకా వస్తాయి. ఇవి చెట్టుకే బ్రేక్ అవుతాయి అన్నమాట, చిన్న కాయ అయినా బ్రేక్ అయ్యి మంచి ఎరుపులో కనిపిస్తాయి. కానీ ఇవి ఇంకా బ్రేక్ అవ్వలేదుగా, వైటే ఉంటాయేమో అనుకుంటున్నా. కానీ మా బాబు గొడవ చేస్తున్నాడు, సో వాని కోసం అని ఇంక తెంపేసా అన్నమాట. మీకు ఇక్కడ నేను ఒక డిఫరెన్స్ చూపిస్తానండి. ఏంటంటే ఎవరైనా స్వీట్ స్టార్ ఫ్రూట్కి సిట్రస్ స్టార్ ఫ్రూట్కి డిఫరెన్స్ సో ఎలా తెలుసుకోవాలి అంటే, మ్యాక్సిమం సిట్రస్ షుగర్ పేషెంట్లకి చాలా మంచిదండి, డయాబెటిక్ వాళ్ళకి. అండ్ మనం ఈ ఫ్రూట్ ఏంటంటే అసలు పండితే కానీ తినలేమన్నమాట. సో ఈ రెండిటికి డిఫరెన్స్ చూపిస్తే ఎవరైనా పెట్టుకోవాలి అనుకునే వాళ్ళు, ఇది వచ్చి స్వీట్ స్టార్ ఫ్రూట్ అండి, లైట్ ఎల్లోయిష్లో ఉంటుంది అన్నమాట కాయలు మొత్తం చూడండి. ఇటు సైడ్కి వచ్చేసరికి ఇదేంటంటే సిట్రస్ అన్నమాట, వగరుగా ఉంటుంది, అది డిఫరెన్స్. ఉన్న ఒక్క మ్యాంగో కూడా అయితే రాలిపోయింది. చెప్పాగా గాలి వచ్చిందని, లెమన్స్ రాలుతాయేమో అనుకుంటే ఈ మ్యాంగో రాక వస్తే ఈ బుడ్డ కాయలు కూడా రాలిపోయినాయి ఇవి. ఇక్కడైతే స్వీట్ లెమన్స్ ఉన్నాయి. చెట్టు అయితే భలే ఎదిగింది ఇయర్ అయితే, చాలా బాగా ఎదిగింది, బాగా హైట్ వచ్చేస్తుంది. నేను ప్రతిసారి కొమ్మలు కట్ చేస్తున్నా, ఈసారి కట్ చేయకుండా పైకి అయితే వదిలేసా అన్నమాట. సో అది
ఇక్కడైతే నేను చెప్పాను కదా, మా బాబుకి నేను ఎప్పుడెప్పుడు ఇస్తానా అని చెప్పి వాడు ఎదురు చూస్తూ ఉన్నాడు. సో ఇందాక వెజిటేబుల్స్ అన్నీ పక్కకు పెట్టేశానండి. ఈ ఫ్రూట్స్ ఇప్పుడు చూసారా, ఇదిగోండి నేను చెప్పానా ఇది వైట్గానే ఉంది, ఇంకా రాలేదు. ఇది కొంచెం పర్లేదండి, లైట్ పింకిష్కి వచ్చేసింది, కానీ ఇది చాలా స్వీట్ ఉంటుంది. కొంచెం అన్న పింకిష్లో కనపడుతుంది కాబట్టి ఇంకా మా బాబుకి అయితే ఇచ్చేసా. ఆయన చూడండి తంబ ఎలా చూపిస్తున్నాడు, బాగా తింటాడండి ఇవి ప్రోమోగ్రానైట్ అయితే. సో అదనమాట. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అంతలోకి మా వారు కూడా వచ్చారనమాట. సో బ్లాక్ జామ్ అయితే కట్ చేసుకుంటున్నారు. ఇక మా వారు కూడా అయితే అసలు ఈవినింగ్ టైమే కదండి, ఏదో ఒక స్నాక్ కింద ఇంక ఇలా తినేయటం చాలా బెటర్ అనమాట ఫ్రూట్స్. సో ఇక అందరం అయితే ఇంక పైనే ఉన్నాం. సో తలా ఒక పీస్ అయితే తీసేసుకున్నాం అనమాట. సో ఇది ఈ వీడియో. ఎంతమందికి నచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మన ఛానల్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ వచ్చేస్తా.